కనిపిస్తుంది. ఆమెకు భర్త లేడు, బిడ్డకు తండ్రి లేడు. అయినా అందరూ ఉన్నట్టుగా కార్యాలు జరిగాయి, అన్నీ ఘనంగా జరిగాయి. మంచి అల్లుడు దొరికాడు. మాస్టర్ గారు అన్నాడు, అతను అల్లుడు కాదు, నీ కొడుకు అన్నాడు. ఈ కుటుంబంలో మగవాడు లేడు కనుక అతను కుమారుడుగా కూడా ఉండాలి. అల్లుడు కుమారుడు. సాధారణంగా క్రైస్తవుల్లో చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ యేసు ప్రభు గురించి గ్రహింపు తక్కువ. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ప్రత్యేకంగా ఉండాలి. ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా యేసు ప్రభు ఎంత మంచి చేశాడు ఈ కుటుంబానికి అని అందరికీ అర్థం కావాలంటే వారి జీవితం బట్టి అర్థం చేసుకుంటారు. వివాహం ఘనమైంది, అలాగే ఘనంగా జరిగించాడు. ఎలాగే ఈ అమ్మాయికి వివాహం అవుతుందంటే ఆ అమ్మాయిని చేసుకుంటానని వచ్చాడు. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి అనేది ఇదొక కార్యం. తర్వాత మరి హైదరాబాద్ పట్టణంలో జీవించబోతూ ఉంది ఈ అమ్మాయి. మరి మనం బాగా ప్రార్థించి వారిని పంపించినప్పుడు వారి జీవితాలు చాలా అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని మాట ప్రకారం వారు జీవించగలిగితే అందరినీ సంతోషపరుస్తారు. దేవుని మాట వినకపోవడం చేత యేసు ప్రభు అన్నాడు, మీకు ఆశీర్వాదం ఎందుకు లేదంటే నా మాట వినకపోవటం చేత. దేవుని మాట వినేవారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. ఏదైనా బాధ వచ్చినప్పుడు మీ మాట వింటామని అంటారు, బాధ తగ్గిపోయి మళ్ళీ వదిలేస్తారు. దేవుని మాట మీద స్థిరత్వం లేని వారి జీవితం స్థిరపడదు. స్థిరత్వం కావాలి. ఈ దేవకుమారి గారి కుమార్తె అల్లుడు వివాహం అయినప్పుడు ఎలా ఉన్నారు, ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా అలాగే పిల్ల పాపల్ని కానీ అందరినీ సంతోషింప చేస్తూ హృదయానికి నెమ్మది కలగజేయాలి. అందుకే ఈరోజు కృతజ్ఞతా కూటమి వారు ఏర్పాటు చేసుకున్నారు. మరి మనమందరం కూడా ఆ పిల్లల్ని ఆశీర్వదించి ప్రతిద్దాం. సంవత్సరాలు జరుగుతూ ఉండగా వాళ్ళ జీవితంలో మంచి కార్యాలు జరగాలని కోరుకుంటాం. ప్రేమాస్వరూపి మహిమాస్వరూపి ప్రేమాస్వరూపి మహిమాస్వరూపి కనికరము గల యేసు క్రీస్తు
కూర్చుందాం. ఆదికాండము 6వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 17వ జాగ్రత్తగా కొన్ని మాటలు చెప్తాను. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా వింటే దేవుడు అంటున్నాడు, లోకంలో ఉండే వారందరినీ నాశనం చేస్తున్నాము. ఈ లోకంలో మానవ జన్మ ఎత్తిన వారు ఎవ్వరు ఉండరు. ఎన్ని కోట్ల మంది లక్షల మంది ఉన్నా అందరినీ తీసేస్తున్నాము. మనందరం గ్రహించవలసింది ఏంటంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప అని గుర్తుపెట్టుకోవాలి. పొద్దున్నే లేచామంటే ఆయన కృప అని,
అన్నం తిన్నామంటే ఆయన కృపనే, ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఆయన కృపనే గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున నేను ఎవరి కింద దాష్యం చేయట్లేదంటే ఆయన కృపని, నాకు వస్తున్న డబ్బులు నాకు సరిపోతున్నాయంటే ఆయన కృపని, నా వస్త్రాలు నేను ధరించుకుంటున్నానంటే ఆయన కృపని, నా ఆహారం నేను తింటున్నానంటే ఆయన కృపని. ఇలాగ లేవు చాలా జీవితాలు దాష్యంలో ఉన్నాయి. వాళ్ళ ఆహారం వాళ్ళు తినలేరు, వాళ్ళ డబ్బులు వాళ్ళు అనుభవించలేరు, కూర్చుంటే లేవరని, వేస్తే కూర్చోలేరు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, భయంకరమైన స్థితుల్లో, దాష్యంలో ఈ లోకం. దేవుడు తన వారితో నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది ఉన్నప్పటికీ నేను నిన్ను మాత్రమే ఎరుగుతును, నేను నిన్ను మాత్రమే ఎరుగుతును. ఎవరిని ఎరుగుతును అంటున్నాడు అనేది మనం చూస్తే గనక, మనం ఆలోచిస్తే నోవాహును ఎరుగుతును అన్నాడు. మిగతా వారిని ఎరగడా, ఎరుగును కానీ వాళ్ళని అంగీకరించలేదు. ఇక్కడ ఎంతమంది కూర్చున్న వారిలో చాలా మంది దేవుడి చేత అంగీకరించబడని వారు ఉంటారు. అందరిని అంగీకరించడు దేవుడు. ఎవరిని అంగీకరిస్తాడు? నోవాహుతో చెప్తాడు, ఈ తరపులో నీవే నీతిమంతుడు, నిందారహితుడు అన్నాడు. ఎవరిని అంగీకరిస్తాడంటే, ఇక్కడ కూర్చున్న మనలో నీతి గల వారిని అంగీకరిస్తాడు, నీతి లేని వారిని అంగీకరించాడు. ఒకవేళ మనం పాటలు పాడినప్పటికీ, వాక్యాలు చెప్పుకున్నప్పటికీ, తప్పట్లు కొట్టినప్పటికీ, సంఘానికి వచ్చినప్పటికీ నీతి లేని వారు నాకు. నీతి లేని వారు అంటే ఎవరు? ఒకే ఒక్క మాట, నీతి లేని వారు ఎవరంటే దేవుని మాట వినని వారు. చెప్పండి, దేవుని మాట వినని వారు ఏమి లేని వారు? నీతి లేని వారు అంతే. ఇంకా నీతి అంటే ఏంటంటే అని చెప్పక్కర్లా, దేవుని మాటే నీతి. ఈ నీతి లేని వారు దేవుడు రాజ్యంలో ప్రవేశించలేదు. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారంటే, సమస్త శరీరులను చంపివేయుచున్నా. దేవుడు అంటున్నాడు, మొత్తం ప్రపంచంలో ఉన్న జనాన్ని అందరినీ తీసేస్తున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా నిబంధన నీతో స్థిరపరుచుతును. నిబంధన అంటే ఆయన రక్తంతో మనతో నిబంధన చేశాడు. మనం దేవుడి పిల్లలు. పొద్దున్నే పెద్ద ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇంకొక ఆవిడ ఫోన్ చేసింది. ఎవరికి డబ్బులు తీసుకుని ఎవరికైనా ఇవ్వచ్చండి అన్న. డబ్బులు ఇవ్వడానికి వచ్చారండి, డబ్బులు తీసుకుని ఎవరికైనా ఇవ్వచ్చా? ఎంత అజ్ఞానమైన ప్రశ్న ఇది. డబ్బులు తీసుకున్న వెంటనే అది నీ మీదే నమోదవుతుంది పరలోకం. నువ్వు తిరిగి ఎవరికైనా ఇచ్చినప్పుడు అది లెక్కలోకి రాదు. ఆయన ఈ మధ్య మన సంఘానికి వస్తున్నాడు, ఆశ్చర్యపోయాడు. ఇలా చెప్పగా మేము తెలియక తీసుకుని ఎవరికో ఇచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు మాకు అర్థమైంది, తీసుకోవటమే నేరం. దేవుని కొంతమంది తీసుకుంటారు. ఈ తీసుకునే వాళ్ళందరూ కూడా తీర్పులోకి వస్తారు. రేపు దేవుడు సింహాసనం మీద కూర్చొని, నేను నీకు చిందించిన రక్తం విలువ 2,500 అని అడుగుతాడు. ఏం చెప్తారు మీరు? కాబట్టి అలాంటి చరిత్ర పనులు చేసేవారు సంఘంలో ఉండకూడదు. ఒకవేళ వస్తున్నారు అనుకోండి, శిక్షగా వస్తున్నారు, రక్షణ కాదు. కాబట్టి నీతి అనేది చాలా ముఖ్యం ప్రతి విషయంలో. ఈవిడ అతని భార్య కదా, అతను ఆమె భర్త కదా, అది నీతి. ఇది అతని సొత్తు కదా, ఇది ఆమె సొత్తు కదా, అది నీతి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎదుటివారి సొత్తు ఆశించకూడదని ఉంది. అది భార్యని కానీ, జంతువు కానీ, వస్తువు కానీ,
ఒక 10 రూపాయలు కాదు, 10 రూపాయలు అంటే లెక్క ఉంది అనుకోవచ్చు, కానీ 10 రూపాయలు కూడా ఎవరిది నువ్వు ఆశించకూడదు. ఎవరిది నీ దగ్గర ఉన్నా నీ ఆశీర్వాదం కాడి, ఇంకా నీకు ఆశీర్వాదం ఆగిపోద్ది అక్కడితో. దేవుడు నన్ను 20 సంవత్సరాల జీవితంలో 10 రూపాయలు ఇచ్చి పరీక్షించాడు, 100 రూపాయలు ఇచ్చి పరీక్షించాడు, 10,000 ఇచ్చి పరీక్షించాడు, 10 లక్షలు ఇచ్చి పరీక్షించాడు. రాబోయే రోజుల్లో 10 కోట్లు ఇచ్చి పరీక్షిస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా? 10 రూపాయల నుంచి 10 లక్షలకు తీసుకురావటానికి కారణం నేను ప్రతి రూపాయిని నీతిగా వాడినందువల్ల. హల్లెలూయా. నీతి లేకుండా ఆశీర్వాదం రాదు. నీతి లేకుండా ఏమీ చేయలేవు. ఇప్పుడు నీతి ఎందుకండి అని అడిగితే, నీతి ఎందుకండి ఏమంటే అందరూ నీతిగా ఉన్నారా అనే ప్రశ్నలు ఉంటే కనుక, ఇక్కడ నీతిగా లేని వారందరూ చనిపోతున్నారు. నీతిగా ఉన్నవాడే గోడలోకి వస్తున్నాడు. హల్లెలూయా. నీతిగా ఉన్నవాడే రేపు దేవుని రాజ్యంలోకి వస్తాడు. నీతి లేనివాడు దేవుడి రాజ్యంలోకి రాడు. నీతి, నేను ఎందుకు నీతి పాటించాలంటే, అందరూ ఒక్కసారిగా కొడితే దేవుని స్తోత్రం చేస్తారు. నేను నీతిని ఎందుకు పాటించాలంటే, నన్ను యేసుక్రీస్తు కొనుక్కున్నందువల్ల. హల్లెలూయా చెప్పండి. నేను ఎవరు బిడ్డనే? అందుకు. ఏమండి, వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, ఒకళ్ళు కూడా నీకు వద్దు. నేను యేసుక్రీస్తు బిడ్డని, అంచేత నేను నీతిగా ఉండాలి. ఇది నాది కాదు, ఈ వస్తువు నాది కాదు, ఎవరిదో ఇచ్చేద్దాం, నా దగ్గర ఉండకూడదు, నాకు శాపం, అది నాకు శాపం. ఎరుకో పట్టణంలో దేవుడు ఏ వస్తువు ముట్టుకోవద్దు, మొత్తం కాల్చేయమన్నాడు, మనుషులను కూడా కాల్చేయమన్నాడు. అయితే ఒకడు బంగారాన్ని, వస్త్రాన్ని చూసి దాచాడు. దాచినందువల్ల చాలామంది చచ్చిపోతున్నారు. దేవుడిని అడుగుతాడు, యెహోషువ ఇదేంటి ఇలా జరుగుతుందంటే, మీలో ఒకడు దారి తప్పాడు. దేవుని స్తోత్రం. వాడిని కేక ఏంటంటే, ఆకాన్ని పిలిచేటప్పటికి వాడి దగ్గర బంగారము, వస్త్రము దాచిపెట్టాడు. ఏం చేయమంటావు? రాళ్లతో పెట్టి కొట్టి చంపమన్నాడు. అది పాత నిబంధన. పాత నిబంధనలో తీర్పు వెంటనే వచ్చేది. మనవాడికి మళ్ళీ డౌట్ వస్తుంది, అందుకే చెప్తున్నాను. అలా కూర్చుంటాడు కానీ అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో వెంటనే తీర్పు, కొత్త నిబంధనలో తీర్పు ఇక్కడ ఉండదు, అక్కడ ఉంటుంది సింహాసనం దగ్గర. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. వెంటనే కొట్టి చంపేయమన్నాడు, చంపాకే విజయం ఇస్తానన్నాడు. అంచేత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు సొత్తు మన దగ్గర ఉండకూడదు. మొన్న ఒక ఆవిడ భయపడి చిన్న గిన్నోటి పట్టుకొచ్చిందంట. ఏంటంటే, మరి పాస్టర్ గారు చెప్తున్నారు మీకు గిన్నె నా దగ్గర ఉండిపోయింది. అవును, ఆ భయం ఉండటం మంచిదే. ఆ గిన్నె ఖరీదు 10 రూపాయలు అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిపైన నియమింతును. హల్లెలూయా. మనల్ని దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు నమ్మకాన్ని బట్టి. చెప్పండి, గట్టిగా చెప్పాలి. బైబిల్లో ఒక మాట ఉంది, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును. నమ్మకమైన వాడిని ఆశీర్వదించుకుంటూ వెళ్ళిపోతాడు దేవుడు. ఇంకా దానికి ఏమీ కొలత ఉండదండి. ఇంకా ఆయన ఏది చేయాలంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మోషే నా ఇల్లంతటిలో చూసారా మోషేని ఎలాగ ఆశీర్వదించాడో. కాబట్టి మీకు ఆశీర్వాదం కావాలంటే నమ్మకంగా, ఆశాలత సంతోషులు నమ్మకంగా జీవించాలి. మాట్లాడకూడదమ్మా. నమ్మకంగా
దేవుడి కొరకు నమ్మకంగా జీవించాలి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు నమ్మకంతో దేవుడు కలిపాడు వాళ్ళని. ఎక్కడో ఉన్నాడు భర్త, ఎక్కడో ఉంది భార్య, వాళ్ళిద్దరిని కలిపాడు. వాళ్ళు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నమ్మకంగా కాపురం చేయాలి. హల్లెలూయా. నమ్మకముగా. నమ్మకం పోయిన తర్వాత ఏం ప్రయోజనం లేదండి. ఇంకా అది కాపురం కాదండి, అది పెద్ద నరకం. ఆ ఇల్లే నరకం. నమ్మకం లేని భార్యాభర్తల కుటుంబం నరకమేనండి, పరలోకం ఉండదు. నమ్మకం లేని పిల్లలతో ఇంట్లో ఉండటం నరకంలో ఉన్నట్టే ఉంటుందండి. నమ్మకంతో ఉన్న కుటుంబము చాలా సంతోషంగా ఉంటుందండి. కాబట్టి దీవెన కావాలంటే దేవుడికి, భర్తకి, భార్యకి, పిల్లలకి, సంఘానికి నమ్మకంగా ఉండాలి. ఎన్ని మాటలు వింటారు కానీ దారి తప్పుతారు, వాగ్దానాలు చేస్తారు, మాట తప్పుతారు. ఇవన్నీ శిక్షలు అక్కడ వస్తాయి. ఇక్కడ కొన్ని శిక్షలు వస్తాయి, అక్కడ కొన్ని శిక్షలు వస్తాయి, మొత్తం శిక్షలే. నమ్మకంగా ఉన్నవాడికి శిక్షలన్నీ రద్దయిపోతాయి. హల్లెలూయా. నమ్మకంగా ఉన్నవాడికి శిక్షలన్నీ రద్దయిపోతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీతో కూడా, చూసారా, నీవు నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడండ్లు వాడలో ప్రవేశించండి. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపిస్తుంది, దేవుడికి మన పట్ల ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ. దేవుడికి ఇంత గొప్ప దేవుడు ఒక సామాన్యమైన మనిషితోటి, నువ్వు, నీ పెళ్ళము, మీ అబ్బాయిలు, మీ కోడళ్ళు, అంటే కుటుంబం మొత్తాన్ని దేవుడు ఎంత చక్కగా లెక్క పెట్టుకున్నాడు, ఎంత అద్భుతంగా ప్రేమ చూపిస్తున్నాడు. మొత్తం నాశనం చేసేస్తున్నాను, నువ్వు, నీ భార్య, మీ అబ్బాయిలు, మీ కోడళ్ళు, మొత్తం 8 మంది, భార్య, భర్త, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది. ఈ 8 మందిని వాడలోనికి రండి అన్నాడు. దీనికి కారణం ఏంటి అని నేను గమనించాను. నోవాహు నీతిమంతుడు, మరి నోవాహు భార్యను ఎందుకు దేవుడు కేకేశాడు? నోవాహు అబ్బాయిలను ఎందుకు దేవుడు కేకేశాడు? నోవాహు కోడళ్ళని ఎందుకు కేకేశాడు? ఇప్పుడు జీవకుమారు ఉందనుకోండి, జీవకుమారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడంటే? ఒకప్పుడు 3, ఇప్పుడు 4 అయ్యారు. ఈ 4 దేవుడి చేత ఎరగబడాలంటే 4 దేవుళ్ళు ఉంటేనే. ఎస్తేర్ రాణి అటు ఇటు ఉంటే లిస్టులోంచి తీసేస్తాడు. ఎస్తేర్ రాణి నేను కొంచెం అటు ఇటు ఉంటానంటే నిన్ను లిస్టులోంచి తీసేస్తాడు. ఇంకా 3 ఉన్నారంటాడు. 3లో మళ్ళీ జీవకుమార్ అటు ఇటు ఉంటే ఆవిడ్ని తీసేస్తాడు లిస్టులో నుంచి. ఎవరు సరిగ్గా లేకపోతే ఆవిడ లిస్టులోంచి తీసేస్తాడు. ఇప్పుడు దేవుడు 8 మందిని వాడలోనికి ఎందుకు రమ్మన్నాడు, కారణం ఏంటి అని ఆలోచిస్తే జాగ్రత్తగా వినండి. దేవుడు నోవాహుతో అన్నాడు, జలప్రళయం రప్పిస్తున్నాను, ప్రపంచమంతా నాశనం చేసేస్తున్నాను, నువ్వు వాడ తయారు చేసుకో అన్నాడు. జాగ్రత్తగా వినండి, నువ్వు వాడ తయారు చెయ్యి అన్నాడు. సరే, నోవాహు వ్యవసాయం చేసుకునేవాడు. అంతకుముందు భార్య, పిల్లలు అందరూ వ్యవసాయం చేసుకునేవారు. అతన్ని కేకేసి అన్ని పనులు మానేసి వాడ తయారు చెయ్యి అన్నాడు. ఉదాహరణకి మీలో ఎవరికైనా దేవుడు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు మీ ఇంట్లో వ్యతిరేకత వస్తూ ఉంది. నీ భార్య ఒప్పుకోదు,
నీ కూడా సువార్తకు రాదు, నీ పిల్లలు నీ కూడా సువార్తకు రారు, లేదా నువ్వు ఒప్పుకోవు. దేవుడు ఇలా చేయమన్నాడంటే భర్త ఒప్పుకోడు, దేవుడు ఇలా చేయమన్నాడంటే భార్య ఒప్పుకోదు, దేవుడు ఇలా చేయమన్నాడంటే పిల్లలు ఒప్పుకోరు కదండి. అలా చేయమన్నాడా, నేను రాను. చూసారా, ఇంట్లో సమైక్యత లేదు, ఇంట్లో దేవుడి ప్రేమ లేదు. జాగ్రత్తగా వినండి. నోవాహు వచ్చాడు, పెళ్ళాన్ని, ముగ్గురు కొడుకుల్ని, కోడల్ని కూర్చోబెట్టాడు. జాగ్రత్తగా వినాలి నా మాట. కూర్చోబెట్టి అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు అన్నప్పుడు అనలేదు. పెళ్ళం అలాగా అనలేదు. ఏం మాట్లాడాడండి అంత, ఈ ప్రపంచం అంతా నాశనం చేసేస్తాడంట, నన్ను వాడ చేయమన్నాడు, మరి నీ ఉద్దేశం ఏంటి అని భార్యని అడిగాడు. అదేంటండి, దేవుడు చెప్పిన తర్వాత మనం చేయాలి కదా అంది భార్య. మరి అబ్బాయిల్ని కాకేశాడు, కోడల్ని కాకేశాడు. మీ ఉద్దేశం ఏంటమ్మా అన్నాడు. మొత్తం 8 మంది దేవుడు మాట విన్నారు. గట్టిగా చెప్పాలి. ఈరోజు కుటుంబాల్లో మొగుడు దేవుడి మాట వింటే పెళ్ళమెందు, మొగుడు పెళ్ళాలంటే పిల్లలెనరు. ఏం కుటుంబం అండి ఇది? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతుము. మీరు ఏదన్నా చేసుకోండి, నేను కూడా దేవుడి దగ్గర వాగ్దానం చేశాను. ఈరోజు నా కుటుంబం ఇలా ఉండటానికి కారణం దేవుడు, దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. ఎవరికి వాళ్ళు చెల్లాచెదిరైపోయి చచ్చిపోయి దారి లేకుండా ఉండవలసిన కుటుంబం ఇది. ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు అందరం ఉన్నామంటే దేవుడే కారణం. మరి దేవుడు పని చేయకపోతే ఎందుకు నా కుటుంబము? నా కుటుంబంలో దేవుడు ఇలా చేయమన్నాడు అని చెప్పిన తర్వాత ఒక్కరూ ఎదిరించేవారు లేరు. మరి మీ అందరి కుటుంబాలు అలా ఉండాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు జీవకుమార్ కుటుంబంలో దేవుడు ఇలా చేయమని చెప్పాడు అనుకున్న తర్వాత జీవకుమారి, ఆశాలత, సంతోషు కొత్తగా ఇంట్లోకి వచ్చాడు. ఈ ఎస్తేర్ రాణి నలుగురు కూర్చుని దేవుడు చెప్పినట్టు చేద్దామండి అనాలా వద్దా? ఒప్పుకుంటుందా మీ అక్క? కుదరదంటదా? పైకి తలెత్తు. ఒప్పుకుంటాను, ఒప్పుకోకపోతే వాడలోంచి బయటికి ఇంటుతాడు. మరి నలుగురు కలిసి దేవుని మాట విన్నప్పుడు ఆ కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చూసారా, నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, మనుష్యుల మాటలు కాదు, దేవుని మాటలు. ఇప్పుడు నోవాహుతో ఎవరు మాట్లాడారు? మనుషులా, దేవుడా? అందుకే దేవుని మాట నోవాహు భార్య, నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు విన్నారు. ఈ రోజున మా ఇంట్లో అందరం దేవుని మాట ప్రకారమే ఉంటామన్నవారు చేయొద్దండి. చూసారా, మీ ఆయన ఎండా దేవుడి మాట చేయొత్తులేదు. మీ ఆయన ఎత్తాడు, నువ్వెందుకు ఎత్తలేదు? దేవుడి మాట వింటావా? చెయ్యేందుకు ఎత్తలా? చూడండి, చాలామంది ఎత్తలేదు. చూసారు ఎలా ఉన్నాయో కుటుంబాలు. మనం ఎవరికి సువార్త ప్రకటిద్దాం? మన ఇంట్లో సువార్త లేకుండా ఎవరికి సువార్త ప్రకటిద్దామండి? మీరు అందరూ వినవలసింది ఎవరి మాట? నేను ఎవరి మాట వినమని చెప్తున్నాను? దేవుని మాట ఎందుకు వినట్లేదు? దేవుడి మాట వినకపోవడానికి కారణం ఏంటి? మిమ్మల్నే ప్రశ్నిస్తాను. ఒక కుటుంబంలో కొంతమంది దేవుని మాట వినడం లేదు అనుకోండి, వాళ్ళెవరు? దేవుడికి వ్యతిరేకమైన వారు. అంటే ఎవరు సంబంధాలు?
అపవాది సంబంధులు. దేవుని స్తోత్రం. అపవాది ఎక్కడున్నాడు? బయట, ఇంట్లోనా? బయట, ఇంట్లోనా? ఇంట్లోనే కదా. 12 మందిలో ఒకడు అపవాది. యేసుప్రభు ఏమన్నాడు? మీరు 12 మంది ఉన్నారు, దాంట్లో ఒకడు అపవాది. ఇస్కరియోతు యోధా గురించి మాట్లాడాడు దేవుడు కదా. ఉదయకాలం మందు ఒక ఆయన మాట్లాడుతూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ అపవాది పనులు చేయువారు కలరు. అందరూ నాతో కలిసి చెప్పండి. క్రైస్తవులమని చెప్పుకొనుచు అపవాది పనులు చేయువారు కలరు. మీరు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు అపవాది చెప్పినట్టు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఒక ఆవిడ అంత నాతోటి, మా ఇంట్లోనే ఉన్నాడండి బాబు పెద్ద సాతాను అంది. ఎవరమ్మా అన్న. మా ఆయనే అంది. అలాగా, గొడవ లేదు. నువ్వు దేవుళ్ళో ఉంటే అతడు నీ భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, నువ్వు దేవుళ్ళో ఉంటే వాళ్ళు జయించలేరు. హల్లెలూయా. అపవాది ఎప్పటికీ జయించలేడు కదా. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. ఆశలు లేవను కొనగా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింపగా నా పక్షమందుంటివే. నాక భయమీచితివే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. నీ రాజ్యం రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు. నా రాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడావు. నా వరుడవు నీవే. హల్లెలూయా. యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీలో దేవుని మాట వినని వారు తెలివైన వారా, తెలివి తక్కువరా? చెప్పాలి. దేవుని మాట వినని వారు తెలివైన వారా, తెలివి తక్కువరా? చెప్పాలి. అందరూ నోరు తెరవాలి. తెలివి లేనివారు. తెలివైన వారు ఎవరి మాట వింటారు? అంటే దేవుడి మాట వినని వారు తెలివి లేనివారు, అంటే జ్ఞానము లేనివారు. దేవుని మాటలు ఎంత బాగున్నాయో చూడండి. ప్రపంచం అంతా నాశనం అయిపోతుందయ్యా, నువ్వు నీ పిల్లలు వాడలోకి రండి అంటే రారా, నమ్మరా.
అమ్మా ఒకరోజు తీర్పు వస్తుంది, యేసులో లేని వాళ్ళందరూ కూడా అగ్నిగుండానికి వెళ్తారంటే నమ్మరా? సరే, ఈ ఓడ ఈ 8 మంది కలిసి 100 సంవత్సరాలు తయారు చేశారు. 100 ఏళ్ళు ఓడ పనిలోనే ఉన్నారు. ఈ 100 సంవత్సరాలు ఓడ పనిలో ఉండగా చుట్టాలు వచ్చారు, పట్టాలు వచ్చారు. చాలామంది వచ్చి, ఏంటయ్యా మీరు చేస్తున్నారంటే, దేవుడు ప్రపంచాన్ని నాశనం చేయబోతున్నాడు అంచేత ఓడ చేసుకోమన్నాడు అంటే అందరూ నవ్వడం, హేళన చేయటం, అపహాస్యం చేయటం. అలాగా, ఆహా, ఓడ చేసుకోమన్నాడా, నాశనం అయిపోతుందా, మీ 8 మంది బతుకుతారా? ఈ రోజున క్రైస్తవులను అపహాస్యం చేస్తున్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని హేళన చేస్తున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళని హేళన చేస్తున్నారు. వీళ్ళందరూ మధ్యాకాశానికి యేసు వచ్చినప్పుడంట గుండెలు గట్టిగా బాదుకుంటారట. హల్లెలూయా. ఈరోజు హేళన చేస్తున్న వారు ఆ రోజు గుండెలు బాదుకుంటారు. అంటే వారి కళ్ళు తెరుస్తాడు. చనిపోయినా కూడా వాళ్ళందరూ చూసేటట్టు దేవుడు చేస్తాడు. ఎవరు ఎత్తబడుతున్నారో వాళ్ళందరూ చూసేటట్టు దేవుడు నియమిస్తాడు. నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఒకటే, నోవాహు భార్య ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆశాలత సంతోషులు వాళ్ళిద్దరూ కూడా అంత బలముగా దేవుడి పనిలో ఉండాలి, దేవుళ్ళో బలముగా ఉండాలి. వారిద్దరిని చూసి తల్లి అక్క కూడా అటువైపు ఉన్న బంధువులు వీళ్ళ మీద ఎంతో బాధ్యత ఉంది. సంతోషు వాళ్ళ అక్కనే బావనే అందరినీ ప్రభువులోకి నడిపించే బాధ్యత ఉంది. ఈ అమ్మాయిని బట్టి వాళ్ళు కూడా ప్రభువులోకి రావాలి. అనేక మంది ప్రభువులోకి నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యత నెరవేరాలంటే మొదట మీరు దేవుడి మాట వినాలి. చాలామంది సొంత ఆలోచనతో నాశనానికి వెళ్ళిపోతున్నారు. దేవుడి కంటే తెలివైన వారు మేము అనేట్లుగా ప్రవర్తిస్తున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. బైబిల్ ఎప్పుడు ఒకటే చెప్తుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మరి అంటది, మీరు అబ్బాయి చెప్పింది వినండి అంది శిష్యులతో. సమూయేలు అంటాడు, సర్వాంగ హోమములు యజ్ఞ యాగాదుల కన్నా ఆయన మాట వినుటయే శ్రేష్టం. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే, తొందరగా ముగిస్తాను, మీరు వేసే ప్రతి అడుగు ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా. మీ పిల్లల్లో చాలామంది దేవుడి మాట వినడంలే, అందుకే మీరు చేతులు ఎత్తలేకపోయారు. మీ కుటుంబంలో సమాధానం లేదు చాలామందికి, ఎందుకంటే అందరూ దేవుని మాట వినరు. ఈ రోజైనా మనం ఒక నిర్ణయానికి వద్దాం, ప్రతి విషయంలో దేవుని మాట విందాము. దేవుని మాట ప్రకారం నడిచే కుటుంబము బండ మీద పునాది వేయబడిన గృహము. హల్లెలూయా. గాలివానలు పెను తుఫానులు ఎన్ని వచ్చినా అది పడదు. నా మాట వెనకని ఇసుకలో పునాది వేసిన కుటుంబము. కాబట్టి మీరందరూ కూడా దేవుని మాట వినండి. దేవుని మాట విన్నటువంటి నోవాహు, అతని భార్య, అతని కుమారుడు, కోడళ్ళు అందరూ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఓడ తలుపు మూశాడు. ఓడ తలుపు దేవుడు వేసేసాడు. వాళ్ళు వేయలేదు, బయటికి అడిగి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ చుట్టాలు రావచ్చు, వాళ్ళకి దగ్గరోళ్ళు రావచ్చు, వాళ్ళ అన్నయ్య రావచ్చు, వాళ్ళ వదిన రావచ్చు, వాళ్ళ బావ రావచ్చు, చుట్టాలు ఉంటారు కదా. అయ్యో అక్క వచ్చింది, అయ్యో బావ వచ్చాడు,
అని తలుపు తీస్తే వీళ్ళు కూడా మునిగిపోతారు. హల్లెలూయా. కాబట్టి తలుపు దేవుడు వేశాడు. అందరూ దేవుని స్తోత్రం. తలుపు ఎవరు వేశారు? దేవుడు వేశాడు. మనం ఇంకొక చిన్న చరిత్రలోకి వెళ్ళి ముగించుకుందాం. లోతుతోటి దేవదూతలు అన్నారు, రేపు ఉదయానికల్లా ఈ సొదొమ గొమొర్రా ఉండదు, మొత్తం నాశనం చేసేస్తున్నాం. రేపు ఉదయానికల్లా ఇది పట్టణం ఉండదు. కాబట్టి నువ్వు, నీ భార్య, నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు పారిపోండి అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇదే మాట మనం ఆలోచన చేద్దాం. ఈ సొదొమ గొమొర్రాల్లో ఈ లోతు భార్యతో చెప్పాడు, జాగ్రత్తగా వినాలి, కూతుళ్ళతో చెప్పాడు, కాబోయే అల్లుళ్ళతో చెప్పాడు. వింటున్నారా? లోతు మాట ఇద్దరు కూతుళ్ళు తప్ప భార్య వినలేదు, అల్లుళ్ళు వినలేదు. వింటున్నారా? భార్య వినలేదు, అల్లుళ్ళు వినలేదు. అల్లుళ్ళు ఎగతాళి చేశారని రాయపడం దాంట్లో. ఈరోజున చాలామంది క్రైస్తవులు అయ్యుంటూ కూడా చాలా ఎగతాళి చేస్తున్నారు. దేవుడి మీద ఆధారపడేవారిని ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. దేవుడి మీద ఆధారపడిన వారిని విమర్శిస్తున్నారు క్రైస్తవులు కూడా. ఆహా, దేవుడు చేసేస్తాడా? దేవుడు మాత్రమే చేయగలడని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నీ వల్ల ఏమీ కాదు. నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, మేడలున్నా, బంగారాలున్నా, నీ వల్ల కాదు. నా వల్లే జరుగుతుంది. నా పర్మిషన్ లేకుండా నువ్వు అడుగు తీసి అడుగు వేయలేవు. హల్లెలూయా. తెలుసుకో. ఎన్నున్న ప్రయోజనం లేదు. నీ బుర్ర అంతా ఉపయోగించిన నీ బుర్రలో ఉన్నది మట్టే. జ్ఞానము దేవుడిది, బలము దేవుడిది, నీది కాదు. జ్ఞానము నాది, బలము నాది అని దేవుడు చెప్పాడు బైబిల్లో. ఐశ్వర్యము నాది. కాబట్టి వాళ్ళిద్దరూ చచ్చారు, కాలేరు. అల్లుళ్ళు కాలిపోయారు, భార్య స్తంభం అయింది. లోతు కూడా నోవాహు చెప్పినట్టుగా వినలేదు. లోతు కూడా నోవాహులాగా వినలేదు, అబ్రహాములాగా వినలేదు. లోతును అన్నాడు, పారిపో అన్నాడు దేవుడు. లోతు అంటాడు, అలా కాదంటున్నాడు. ఏమంటున్నాడు? మాట్లాడండి. అలా కాదంట. మరి ఎలాగా? అలా కాదట. నీకు తెలుసా? మీలో ఎవరైనా దేవుడు ఒక మాట చెప్పాక అలా కాదు అని అంటున్నారా? అంటే కనుక ప్రమాదంలో పడతారు. దేవుడు ఎవరో తెలుసా? ఈ సమస్త సృష్టిని చేసినవాడు. హల్లెలూయా. ఆయన మాట వినాలి తప్ప అలా కాదు అని అనకూడదు. ఈరోజు వరకు ఆశీర్వాదం లేని వాళ్ళు అందరూ వాళ్ళే, అలా కాదు అన్నవాళ్ళే, ఎదిరించేవారే, హేళన చేసేవారే. ఈ రోజు నుంచి మీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే దేవుని మాట వినండి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు చెయ్యండి. ఆశీర్వాదం అక్కడ ఉండవలనని దేవుడు ఆజ్ఞాపించను. ఎక్కడ దేవుడి మాట వింటున్నారో అక్కడ ఆశీర్వాదం ఉండును. వింటున్నారా? అంచేత లోతు అక్కడ దాకా వెళ్ళలేని ఇక్కడికి వెళ్తానంటున్నాడు. ఏదో ఒకటి చేయవా, వెళ్ళవాయా అన్నాడు దేవుడు. ఆ కూతుళ్ళతోటి అయోమయంగా కూతుళ్ళని పెంచి పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితం కూడా, లోతు జీవితం కూడా సరిగ్గా లేదు. అబ్రహాము కుటుంబంలాగా లోతు కుటుంబం ఆశీర్వదింపబడలేదు. కారణం ఏంటంటే అబ్రహాము విన్నట్టు లోతు దేవుడి మాట వినలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు రాత్రి ఈ సంతోష్
ఈ ఆశలు ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూట పెట్టాం. అదే సందర్భంలో ప్రతి కుటుంబానికి దేవుడు వాక్యం చెప్తున్నాడు. మీ సొంత జ్ఞానం అంటే అమ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, బావ చెప్పాడు, అన్నయ్య చెప్పాడు అనే జ్ఞానం పక్కన పెట్టండి. దేవుడు చెప్పిన దానికి, ఎవరైనా చెప్పిన దానికి సరిపోయిందో లేదో పరీక్షించుకోండి. పాస్టర్ గారు చెప్పినా కూడా దేవుడు చెప్పిందా కాదా పరీక్షించుకోండి. బైబిల్ ప్రకారం దేవుని మాట వినేవారు ఆశీర్వదింపబడతారు. వారి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఊహకందని ఆశీర్వాదం, అంతకంతకు అభివృద్ధి చెందుతారు అని యోబు గ్రంథంలో చెప్తాడు. మొదట అభివృద్ధి కొద్దిగా ప్రారంభమై తుదకు మహా అభివృద్ధి చెందుతారట. హల్లెలూయా. అభివృద్ధికి దేవుడికి ఒక లిమిట్ అంటూ లేదు. దేవుడు నేను ఇశ్రాయేలుకి ఒక 10 కోట్లు ఇస్తాను అని ఊరుకుంటాను అనుకునే దేవుడు కాదు. దేవుడికి ఇవ్వడానికి దేవుడి పద్ధతి ఏంటంటే నాశనం చేయటానికి ఆకాశపు తూములు విప్పాడు. ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. అలాగే యెషయాలో అంటాడు ఒక చోట, నిన్ను ఆశీర్వదించడానికి ఆకాశపు ధన నిధులు తెరుస్తాను. హల్లెలూయా. అంటే కుమ్మరించడం అలవాటు దేవుడికి, లెక్కేసుకుని ఇవ్వటం అలవాటు లేదు. మనకు అన్ని లెక్కలే, చివరికి అన్ని తప్పుడు లెక్కలే. లెక్కలేస్తాం కానీ తప్పుడు లెక్కలు. ఆకాశపు ధన నిధి తెరుస్తాను అన్నాడు. కాబట్టి దేవుడికి ఆశీర్వాదానికి లిమిట్ ఏమి ఉండదు, లెక్క ఏమి ఉండదు. ఈరోజు ఎవరైతే ఆశాలత సంతోషే కాకుండా ఎవరైతే మేము ఆశీర్వదింపబడాలి అనుకున్నారో మొట్టమొదట దేవుని మాటలోనికి రండి, దేవుని మాట వినండి. అది మీకు ఒక్కసారి వ్యతిరేకంగా కనిపించవచ్చు, కానీ దేవుడి మాట వినవలసిందే. దేవుడి మాట మనకెప్పుడు అనుకూలంగా కనబడదు, ఒక్కోసారి వ్యతిరేకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగానికి అరణ్యంలో నడిచేటప్పుడు గోల పెట్టేవారు. ఇదేంటి, ఐగుప్తులో బ్రహ్మాండంగా తినేవాళ్ళం, తాగేవాళ్ళం, ఇలాగ ఇసుక ఎడారిలో నడిపిస్తాడేంటి అని అనుకున్నారు. ఇసుక ఎడారిలో కూడా దేవుడు మంచినీళ్ళు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, గుడారాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వాళ్ళకి ఇప్పుడు అర్థమైందంటే ఇసుక ఎడారి దాటి కనాను దేశం వెళ్ళేటప్పటికి ఆ కనాను దేశం చూసినప్పుడు అయ్యి బాబోయ్ దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నారు. హల్లెలూయా. కనాను దేశంలో ఒక ద్రాక్ష ఆడ, అంటే మనం ద్రాక్ష పళ్ళు కొనుక్కుంటాం కదా, ఒక గుత్తి, ఆ గుత్తి ఎంత ఉందంటే 6 అడుగుల మనుషులు ఒక కర్ర మీద ఒక ద్రాక్ష గుత్తి మోసుకెళ్తున్నారంటే ద్రాక్ష గుత్తి అంత నుంచి ఎంత గుర్తుందంట. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించు దేశము. ఎందుకంటే 97 మేలో నన్ను ఉద్యోగంలోంచి బయటికి పంపేసినప్పుడు ఇదే బాధపడ్డాను. అయ్య బాబు ఇదేంటి, ఇంత గొప్ప ఉద్యోగం, ఇంత గొప్ప సౌకర్యాలన్నీ పోయినాయి ఏంటి అనుకున్నాను. ఈరోజు చూస్తే ఎంత అద్భుతమైన కనానులోనికి వచ్చాము. హల్లెలూయా. చేరితిమి యెహోవా తోట, చేరితిమి యెహోవా తోట, ఈ తోట యేసు క్రీస్తే, ఈ తోట యేసు క్రీస్తే, చేరితిమి సియోను మందిరం, చేరితిమి సియోను మందిరం, ఈ సియోను యేసు క్రీస్తే, ఈ సియోను యేసు క్రీస్తే, చేరితిమి యెహోవా తోట, చేరితిమి యెహోవా తోట. దేవుని స్తోత్రం. కనాన్, మనం ఇప్పుడు పరలోక దేశంలో ఉన్నాం, పరమ కనాన్లో ఉన్నాం.
ఒక మాట చెప్పనా, మీలో ఎవరైనా లోటు కలిగి ఉన్నారంటే వారు యేసుక్రీస్తులో లేరు అని అర్థం. యేసుక్రీస్తుట బహుగా ఫలింతురు అన్నాడు. మీరు ఫలించటాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ వస్తుంది అన్నాడు. ఏమంటే మాకు అది లేదు, ఇది లేదు, ఇలా లేదు, అలా లేదు, ఇలా లేదంటే మీదే పొరపాటు. మీరు దేవుడి మాట ఎక్కడో తప్పుతున్నారు. ఈ రాత్రి పరీక్షించుకోండి, నేను ఎక్కడో దేవుడి మాట తప్పుతున్నాను, నా పెళ్ళం తప్పుతుంది, నా పిల్లలు తప్పుతున్నారు, నేను తప్పుతున్నానని పరీక్షించుకోండి. మీరు పరీక్షించుకుని మీ హృదయాలు సరి చేసుకుంటే యెహోవా ఆశీర్వాదం గొప్ప ఆశ్చర్యం ఇస్తుంది. కాబట్టి వాడ తలుపులు మూసేశాడు. అప్పుడు వరదలు వచ్చేసినాయి, వాడ పైకి లేచింది. జనం అందరూ పరుగులెత్తుకుంటూ వచ్చారు. అప్పుడు వచ్చి నోవాహు 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 అంటున్నారు. నోవాహు లోపల నుంచి నేనేం చేయలేను, తలుపు వేయబడింది. హల్లెలూయా. తలుపు ఎవరేశారు? ఈరోజు మీరు ఈరోజు కూడా మారు మనసు పొందకపోతే తలుపు వేయబడుతుంది. ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో, మైకులో, వీడియోలో వింటున్న వారందరినీ హెచ్చరిస్తున్నాను, త్వరగా మారు మనసు పొంది యేసుక్రీస్తు మాట ప్రకారం జీవితాన్ని మొదలు పెట్టకపోతే ఈరోజు నేను తలుపు వేసేస్తే ఇంకా తీయటం అనేది జరగదు. ఇదే అనుకూల దినం, ఇదే రక్షణ సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, దివ్యమైన నీ కృపను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశల సంతోషులను దీవించండి. జీవకుమారుని దీవించేస్తే రాణి కూడా సరైన మార్గంలోనికి రావాలి. అందరూ నీ వాడలో ఉండాలి. ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి, సరిగ్గా లేవు, ఒకరొక మాట ఒకరొక మాటలో ఉన్నారు. అందరూ నీ మాటలో ఉండే కృప అనుగ్రహించి, అందరూ నీతో ఉండే కృప అనుగ్రహించమని, ప్రతి ఒక్కరూ ఈ రాత్రి మారు మనసు పొంది నీ మాట విని ఆశీర్వాదం పొందినట్లు దీవించమని, ఈ కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా ఏంటి మంచి రేపు